గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా
అండ్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. బ్యాచ్ 99, 98, 99 బ్యాచ్. ఈ బ్యాచ్ లో మనందరం పాస్ అవడానికి, ఆ 10వ తరగతి పాస్ అయిన తర్వాత మనం ఈ స్థాయికి వచ్చి ఇక్కడ నుంచోవడానికి కారణమైనటువంటి గురువుల్ని మనం సత్కరించుకోవడం అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానించి వాళ్ళని సన్మానించాలనేటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం. అయితే ఆ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నాను. ఇప్పుడు ముందుగా మనకి ఉన్నటువంటి వచ్చినటువంటి మాస్టర్లో పెద్దవాళ్ళు, ప్రధానోపాధ్యాయులు, మనకి గణితాన్ని బోధించినటువంటి మురళీకృష్ణ మాస్టర్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా సాగర్ని, అదేవిధంగా
కవిత మేడం కొంచెం క్లోజ్ జరగండి అలవోకగా బోధించినటువంటి అనేక రకాలైనటువంటి హాస్య సన్నివేశాలతో అసలు తెలుగు క్లాస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం ఎగబడేలాగా చేసినటువంటి మన రామశర్మ మాస్టర్ గారి వేదిక మీదుగా తీసుకురావాల్సిందిగా పవన్ కుమార్ని అదేవిధంగా అమ్మాయి తరపున విజయలక్ష్మిని కోరుతున్నాను. తర్వాత తనకి జీవశాస్త్రం సైన్స్ బోధించినటువంటి శ్రీ వసుంధరా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ మేడం ఆహ్వానించడానికి వెంకటపారెడ్డి అబ్బాయి తరపు నుంచి అదేవిధంగా అమ్మాయి తరపు నుంచి ఇంద్రాణిని కోరుతూ ఉన్నాను. కూడా గణితాన్ని బోధించినటువంటి శ్రీ వెంకటేశ్వర మాస్టర్ గారిని కన్నడ చప్పట్లు ఏదో హిందించారు కాబట్టి గట్టి కొద్ది అమ్మాయి అదేవిధంగా వసుంధరా మేడం వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేస్తారు. ధన్యవాదాలు. ప్రార్థన చేద్దాం. హలో ప్లీజ్ తర్వాత కొంచెంసేపు ఒక 1 hour 2 hours మాకు ఇస్తే చాలు, తర్వాత మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు ప్రార్థన వందే మాత్రం ఉంటుంది. అందరూ కూడా లేచి కూర్చుంటే ఆ వందే మాత్రకి తాళాపన చేద్దాం. అందరూ లేచి కూర్చోండి. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వందిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతీ.
నేను హైదరాబాద్లో ఉంటాను. ఎంఎస్సీ ఎంఏ చేశాను, టీచర్గా చేశాను. ఇప్పుడు మా ఆగమైన వైకాల సాగమంలో పురోహితం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాకేష్ రెడ్డి సాచి. ముందుగా గురువులందరికీ నా నమస్కారం. విచ్చేసిన మిత్రులందరికీ నా స్వాగతం. నా పేరు వి భరత్ రాకేష్ రెడ్డి. నేను హోమియో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నల్లపాడులోనే ఉంది హోమియో క్లినిక్ ఉంది, డివిఆర్ హోమియో హాస్పిటల్ అని చెప్పేసి. గుంటూరులో కూడా ఒక హోమియో క్లినిక్ ఉంది. మా పెద్దవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు బైపీసీ, చిన్నవాడు 8th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. నాకు 2 పిల్లలండి. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. నేను టైలరింగ్ చేస్తాను. అలాగే స్నేహితులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. నా పేరు మర్రెడ్డి శ్రీనివాసరావు. నేను కన్స్ట్రక్షన్ ఇళ్ళలో వర్క్ చేస్తున్నాను. ఒక 2 బాబులు, ఒక పాప ఒక బాబు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ వాసు. అమ్మాయి రావాలి. నాతో పాటు చదువుకున్న విద్యార్థులందరికీ నమస్కారం అండి. ఇలా అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రాణి. మేము రైల్వే కోర్స్ నుంచి వచ్చేవాళ్ళం. ప్రజెంట్ ఇప్పుడు నేను శివ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను బిఎస్సి బీఈడి కంప్లీట్ అయింది. నాకు 2 పిల్లలండి. So I met here all of you, my friends and also teachers. ఉపాధ్యాయులకు నా తోటి స్నేహితురాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి ఏమో 7వ తరగతి చదువుతున్నాడు, ఒక అమ్మాయి ఏమో 8వ తరగతి చదువుతుంది. నేను కాటూరి పబ్లిక్ స్కూల్ అనేటువంటి రాజపురం స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుజాత. నేను మల్లికా హాస్పిటల్లో డాక్టర్. ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా పేరు స్వామి సురేష్ బాబు. నాకు ఒక పాప, నేను కిరాణా షాప్ చేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు కల్పన. నాకు ఒక బాబు బీటెక్ కంప్లీట్ అయింది. అబ్బాయి కూడా సిగ్గుపడితే అమ్మ చాలా ఇష్టం. ఎందుకంటే అందరికీ సార్ అంటే చాలా భయం. ఈ సార్ 7th క్లాస్ నాకు రాయడం రాకపోతే సార్ పాప వాసుని ఏంది వాడు రాదా రాయరా సెకండ్ ఇయర్ చదువుతారు. పాప 10th. అలాగే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను నక్షత్రంలో. నాకు 2 పాపలు. పెద్ద పాప 5వ తరగతి, చిన్న పాప 2వ తరగతి చదువుతుంది. అండ్ నాకు సంబంధించిన నాకు కపుల్ ఆఫ్ మెమరీస్ హెచ్ఓడి సార్ మురళీకృష్ణ సార్. అండ్ తనకి నాకు చాలా మంది అబ్జర్వేషన్స్ how to understand mathematics in a
సొఫిస్టికేటెడ్ వే అనేది నేను చాలా దగ్గర నుంచి నేర్చుకున్నాను. అది నా trigonometry is a major subject which I successfully got a couple of scores in my ESET and all. Thank you, sir. Even I came from Telugu background and as well as diploma background. I used to get good scores, which sometimes is great for them. So thanks for that, and thank you for all. థ్యాంక్ యూ. మన రాజా ఏం చెప్పాడంటే ట్రిగ్నామెట్రీ ఉంది కదా మనకి, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. సరే ఎన్నో అనుకుంటా అన్ని జరుగుతాయా? అదే నమస్కారం. పేరు సుజాత. ఇద్దరు పాపలు, ఓ పాప 9th క్లాస్, ఓ పాప 8th క్లాస్. మీకు వందనాలండి. నా పేరు దాస రాజశేఖర్, సత్రపల్లి మాది. ఈ సేవను ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నాను. 30 అమ్మాయిలు సార్ నాకు. వసుంధర మేడం గారు అంటే కొంచెం బాగా సైన్స్ మేడం గారు చెప్పింది సార్, 7th క్లాస్లో చెప్పి ఇప్పుడు గుర్తుండే మేడం గురించి అంత బాగా ఇదిగా. థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్ యూ సో మచ్. కడుపు ఎప్పుడు కట్టలేదు చాలా చాలా సంవత్సరాల తర్వాత మనకు చదువు చెప్పిన సార్ని చూస్తుంటే చాలా హ్యాపీగా, అసలు అనుకోలేదు ఎప్పుడు కూడా ఇలా సార్ని మళ్ళీ చూస్తామని. సో సార్ చాలా హ్యాపీగా ఉంది. మెమరీస్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. సార్ని తెలుగు మాస్టారు బంగారం అని క్లాస్లో నా పక్కనే చేరేసుకునేవాళ్ళు. పక్కన ఫ్రెండ్స్ నాకు పద్యాలు చెప్పినా చెప్పకపోయినా బంగారం చెప్పడం అని చెప్పేసి నేను పోటీ పెట్టుకునేవాళ్ళు. చెప్పాల్సినది అని చెప్తేనే నేను చెప్తాననేవాళ్ళు. సారేమో పర్లేదు మరి మొత్తం చెప్పుకున్నా అనేవాళ్ళు. ఇట్లా మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. మళ్ళీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు సుజాత, నల్లపల్లె ఉండేది. ఒక పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు, ఫస్ట్ ఇయర్ చదువు. నమస్కారం. అలాగే గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తారు అందరికీ, మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా పేరు రాంబాబు, ముప్పాల రాంబాబు. నెట్వర్క్ అడ్మిన్గా చేస్తున్నాను ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్లో. నాకు ఇద్దరు పాపలు, ఒక అమ్మాయి కంప్లీట్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి 8th చదువుతుంది. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా మెమరీస్ ఉన్నాయి. మన 90s లో డాష్ బ్యాక్ 2000కి 90s మధ్య దాని మీద ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఎంతమంది చూశారు? 90s చూడండి, అవి చూస్తే మన మెమరీస్ అన్ని గ్యాదరింగ్ అవుతాయి. ఎందుకంటే అందరికీ సబ్జెక్టు పాస్ అవ్వడం, దాంట్లో కొన్ని మార్క్స్ చేంజ్ చేసినవి ఉంటాయి. దాంట్లో సార్ అయితే థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ కొట్టాలి. మన ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు వాళ్ళ పేరు చెప్తున్నారు, కొంచెం క్లాస్ కొట్టండి. అంత డల్ గా ఉన్నారు, అంతే ఈ ముస్లిం గారి సమస్య. సహ విద్యార్థులకి అందరికీ, ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్. నా పేరు సాగర్ ప్రకాష్, అది మొలపాడు. నేను బట్టలు షాప్ నడుపుతాను. థ్యాంక్ యూ సాగర్. ఈ కార్యక్రమానికి అంతా వీడియో మూల కారణం నా పేరు ఉమా. నాకు ఇద్దరు పిల్లలు, పాప బీటెక్ చదువుతున్నాడు, పాప చదువుతుంది. అనగా రండి బాలాజీ గారు రండి. నా పేరు పవన్ రామ్, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఐటీలో పనిచేస్తున్నాను హనీవెల్ బెంగళూరు. మెమరీస్ అంటే వెంకటేశ్వర మాస్టర్ గారి 9th క్లాస్ నాకు మెమరీ. ఎందుకంటే ఒకసారి ఆయన తీసుకున్న క్లాస్ లైఫ్ టైం మర్చిపోయి పద్మ బుక్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీతో కూడా మాకు మంచి మెమరీ ఉంది.
అది ముగ్గురులో మంచి ఆర్టిస్ట్ నువ్వు అమ్మాయితో పోటీ పోటీ చేసేవాడు వాడి ఒకటి అందరికీ నమస్కారం. పలుకులకి స్నేహితులందరికీ నా పేరు అనిత. మా హస్బెండ్ సర్పంచ్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి. పాప ప్రియాంక, బాబు అజయ్ కార్తీక్ రెడ్డి. పాప ఎంఎస్ ప్రిపేర్ అవుతుంది, బాబు బీబీఏ అయిపోయింది. హాయ్, నా పేరు కవిత. నా పేరు కవిత, టీ కవిత. నాకు పాప బాబు. పాపకు మ్యారేజ్ అయిపోయింది, బాగా జాబ్ చేస్తున్నాడు. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు సంపూర్ణ. మా వారి పేరు సాంబశివారెడ్డి. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప ఇంటర్ బాబు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళలో జన్మ అంటే హరినారాయణ. ఆ ఊరి పేరు మీలో. ముందు నమస్కారాలు. ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులకు నమస్కారాలు. ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి కారణమైన కమిటీ సభ్యులకి, మిత్రులకి శుభాకాంక్షలు. నా పేరు రవిచంద్ర. నేను జిఎంసీలో ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. థ్యాంక్ యూ రవిచంద్ర. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్, ఇలా పూర్వ విద్యార్థుల్ని అందరినీ మిత్రుల్ని కలిసే అవకాశం మీ వల్లనే అది సాధ్యమైంది, లేదంటే కష్టమయ్యేదేమో. అలాగే గురుదేవుల్ని మనకి బేసిక్స్లో చిన్న వయసులో చైల్డ్హుడ్లో మనల్ని మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వయసు నుంచి మోటివేట్ చేస్తూ వస్తేనే నెక్స్ట్ సోపానానికి వెళ్తూ ఉంటాము. అట్లాగా మనల్ని చైల్డ్హుడ్లో మోటివేట్ చేసి మనల్ని తీర్చిదిద్దినటువంటి గురుదేవుల్ని మళ్ళీ ఒక వేదిక మీద కలుసుకోవడం అనేది చాలా అదృష్టము. ఆ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు చల్లా పావని. నేను జెడ్పిహెచ్ఎస్ మాచవరం హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు సునీల్. నాకు 2 తను బిజినెస్ చేస్తున్నారు నర్సరావుపేటలో, హోటల్ అండి. 2 బాబులు. పెద్ద అబ్బాయి నితీష్ కుమార్, వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు. చిన్న బాబు రోషన్, నర్సరీ చదువుతున్నాడు. ఎలా ఉందంటే తెలుగు మాస్టర్ గారు బారిస్టర్ భారతదేశం లెసన్ చెప్తుంటే మనంతా సైలెంట్గా ఉంది. కాస్త పోవాలండి, హాయ్ చెప్పండి, చప్పట్ల కొట్టండి. సైలెన్స్ గా కూర్చుంటే ఎట్లా? మనం ప్రోగ్రామ్స్ చేసుకున్నది ఎందుకంటే సంతోషంగా అందరం ఒక చాట కలిసి 20 సంవత్సరాల తర్వాత కలిసి సంతోషంగా మాట్లాడుకోవడానికి అంతా హాయ్ అనండి. నా పేరు నరసింహరావు. మీ పేర్లు చెప్పండి, సంతోషం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా పేరు నరసింహరావు, ఆర్దల నరసింహరావు. నన్ను అందరూ ఆర్దల అంటారు. అందరికీ నమస్కారాలు. నా పేరు మోహిత, నల్పాడు నుంచి. నాకు 3 పిల్లలు. పెద్దబాయి డిగ్రీ చదువుతున్నాడు. 2 చిన్నవాళ్ళు నీట్కి ప్రిపేర్ అయ్యారు. నీట్ కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మిత్రులందరికీ సుస్వాగతం. నా పేరు వీరాంజనేయ సోదర్.
సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాను ఐర్లాండ్లో డబ్లిన్లో. సో నాకు 2 కిడ్స్, 2 బాబులు. ఒక బాబు వచ్చేసి 6th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక బాబు వచ్చి 4th క్లాస్ చదువుతున్నాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీస్ వచ్చేసి బేసిక్గా ఫస్ట్ బాగా నచ్చిన క్లాస్ వచ్చేసి తెలుగు క్లాస్. ఎందుకంటే అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత జోవియల్గా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. ఎలా అంటే మనం అసైన్మెంట్ ఇస్తారు, అసైన్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు కానీ మేబీ మీకు గుర్తుంటే మెమరీస్ చెప్పచ్చో తెలియదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు హోంవర్క్ చేస్తే సో ఒకళ్ళు హోంవర్క్ చేస్తే 4 pages చేస్తే ముందు మాస్టర్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయవచ్చు. మాస్టర్ చేసేవాళ్ళు అంటే రైట్ కొట్టకుండా లాస్ట్లో సైన్ పెట్టేవాడు. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ పేజ్ చింపేసి వేరే వాళ్ళకి ఇస్తే అలా చేసేవాళ్ళు కొన్ని పని. ఎంత మోసం, ఎంత పెద్ద మోసం ఇది. క్లాస్ జరిగేటప్పుడు కూడా ఏదో క్లాస్ చెప్తున్నట్టు కాకుండా లైవ్లీగా ఉండేది, జోక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎప్పుడైనా సరే తెలుగు క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూసేవాడు, అంత లైవ్లీగా ఉండేది. అలాగే మ్యాథ్స్ క్లాస్ కూడా సో మ్యాథ్స్ సార్ ఈజీగా టీచ్ చేసేవాడు. సో అది నాకు ఉంటుంది. ఎస్పెషల్లీ వసుంధర మేడం. సో డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వసుంధర మేడం అంటే ఫేవరెట్ టీచర్. ఐ థింక్ సో. అవునా? Yes, exactly. సో మెనీ మెమరీస్ ఉన్నాయి. చెప్పాలంటే లైఫ్లో మనం 10th చదువుకునేటప్పుడు కానీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే జనరల్ ఫీలింగ్ వచ్చేసి మనం 10th అయిపోయి ఎప్పుడు 10th అయిపోతుందా, ఎప్పుడు ఇంటర్ అయిపోతుందా, ఎప్పుడు జాబ్లో సెటిల్ అయిపోతాం, ఎప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అనే ఆలోచనలు ఉంటాయి. కానీ వన్స్ మన జాబ్లోకి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఓకే లైఫ్ మన లైఫ్ అనేది ఎంతలోనే ఉంటుంది Thank you, Jansaida. Thank you, Jairaju. నా పేరు కల్లు చంద్రమౌళి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాను హైదరాబాద్. నాకు 2 బాబులు. పెద్ద బాబు 5th క్లాస్ చదువుతుంది, చిన్న బాబు. Thank you, చంద్రమౌళి. వేదికను అలంకరించిన గురువులందరికీ నా నమస్కారములు. నా తోటి మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. నేను మేరీ ప్రసన్న నా పేరు. BSc BEd చేశాను. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, ప్రైవేట్ స్కూల్లో. నాకు 2 బాబు, 1 పాప. మా హస్బెండ్ ఫిజిక్స్ లెక్చరర్గా చేస్తారు, శ్రీ చైతన్య కాలేజ్. థ్యాంక్ యూ. Thank you, Prasanna. నాకు 3 పిల్లలు. పెద్దమ్మాయి ఇంటర్, చిన్నమ్మాయి 9th క్లాస్, బాబు 6th క్లాస్. గురు ఫోటోగ్రాఫర్ చేస్తారు మంచిగా. Thank you, Mama. Thank you. నమస్కారం.
తప్పట్లో నా పేరు పేరం రవికుమార్. ఇక్కడికి వచ్చేసి మహేంద్ర ఫైనాన్స్ మేనేజర్. థ్యాంక్ యూ. నాకైతే రావట్లేదు. థ్యాంక్ యూ రవి. చప్పట్లు మీకు చప్పట్లు చిటికలు పట్టండి. మీరు అందరినీ చేస్తున్నారు. ఒకళ్ళంతా యాక్చువల్గా ఉండండి అనుకుంటా అయిపోయారు. ఎవరు క్లాస్ పిలిచిన వాళ్ళు వచ్చాయి కదా, వచ్చింది కదా క్లాస్ కొట్టాలి కదా. కొంతమంది ఉన్నారు ఫోన్లు చేసి 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 అలసిపోయారు కానీ వాళ్ళు మాట్లాడే. నేను తెలుగు మాస్టర్కి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా క్లాసు ప్రీవియస్ క్లాస్ కానీ ముస్తఫా సాంగ్ రాశారు. దానికి ఫుల్ మార్క్స్ ఇస్తారు తెలుగు మాస్టర్. అది మన స్కూల్లో ముస్తఫా క్లాస్ ఉండేవాడు. సో ఆయన చూపించి ఇది ఎవరు రాశారంటే ఎవరు వాళ్ళు మన కామెంట్ కానీ ఫుల్ మార్క్స్ 20 or 10 తెలియదు కానీ నెక్స్ట్ టైం నేను రాశాను. ఇంకోసారి నాకు ఫుల్ మార్క్స్ వచ్చింది. జోకాదు కానీ చాలా హడావుడిగా ఉండేది. ఇంతమంది క్రౌడ్ లో చూసుకోలేదంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. 70-80 వచ్చిన హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఏం మార్క్స్ కాదని నాకు కూడా తెలుసు. థ్యాంక్ యూ. అమ్మాయి అబ్బాయి, పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్, చిన్న అమ్మాయి డాక్టర్ ఫార్మసీ, అబ్బాయి క్లాసు. నేను వేస్తేగా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమ్మాయి 9th చదువుతుంది, ఇంకో పాప మనసు ముఖ్యంగా గుమస్తా చేస్తాను. మీరు మన దగ్గర ఉన్న గోవింద్ రెడ్డి దగ్గర చాలా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నాకు అయిపోయింది. సెకండ్ ఇయర్ థ్యాంక్ యూ పద్మ. నా పేరు ప్రసన్నవాడు, నాకు నవ్వవాడు, నాకు ఒక బాబు, నేను కిరాణా షాపింగ్ పెట్టాను. థ్యాంక్ యూ ప్రసన్న. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కోటేశ్వరి. నాకు 2 పిల్లలు. పాప జూనియర్ ఇంటర్ చదువుతుంది, బాబు 9th క్లాస్. థ్యాంక్ యూ కోటేశ్వరి. అమ్మాయిలు అయిపోయారు, అబ్బాయిలు ఉన్నారు. అంతా కూడా త్వరగా వచ్చేసి చెప్పండి. నా పేరు అలా నాగరాజు. మా అమ్మ బాబు, పాప 10th క్లాస్, బాబు 9th క్లాస్. థ్యాంక్ యూ సీను. నాకు 2 పిల్లలండి. ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది బెంగళూరులో, చిన్న అమ్మాయి బీటెక్ చదువుతుంది. మా వాడు రియల్ ఎస్టేట్ క్లాస్ రూమ్ మాకు లేదు. కలిపిన క్లాస్ రూమ్ మాకు లేదు. థ్యాంక్ యూ ధనలక్ష్మి. నా పేరు మహేష్ రెడ్డి. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఇంటర్మీడియట్ చదువుతున్న పాప 9th క్లాస్ చదువుతున్నాను. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి. అబ్బాయిలు మిగిలిపోయారు, అమ్మాయిలు అంతా అయిపోయారు. అమ్మాయిలు రావాలి. మల్లికార్జున రెడ్డి రావాలి.
బాబులు ఒక అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ నాకు థ్యాంక్ యూ. గురువులకి నమస్కారం. గురువులందరికీ శుభోదయం. నా పేరు ముత్యం శ్రీను. ముత్యం శ్రీను అందరూ ముత్యం అంటారు. నాకు ఇద్దరు పిల్లలు, ఓ బాబు 6th చదువుతున్నాడు, ఇంకో బాబు 5th చదువుతున్నాడు. మేడం అంటే నాకు సుబ్బారావు గారు మంచి మేడం గారు ఒకసారి బొమ్మేయమంటే వాడు నేను ఇద్దరు కలిసి ఒకటే వాటి పుస్తకం నేను చూపించాను, నా పుస్తకం వాడు చూపించాను. నుంచి వెళ్తారు, లేపి క్వశ్చన్ అడుగుతారు. వెంకటేశ్వర మాస్టర్ గారు 6th క్లాస్ లో ఉన్నప్పుడు ట్రయాంగిల్స్, స్క్వేర్స్ అవన్నీ తీసుకున్నామని వాడు అక్క పెట్టిన మీద డయాగ్రామ్స్ మాస్టర్ గారు అయితే క్లాస్ లో నిద్రపోయారని ఒకసారి లేపి పిచ్చి కొట్టు కొట్టారు. హెడ్ మాస్టర్ గారు అయితే బాబు నిద్రపోతున్నా ఏమన్నా కానీ ఏమని ఉండి ఏమైనా యాపకాయ తెరుగుందిరా థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు చెప్పలేదు. జిల్లా కోర్టులో చేస్తున్నానండి. జడ్జి గారి దగ్గర థ్యాంక్ యూ ముత్యం శ్రీను. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాలిపూర్ శ్రీనివాసరావు. నా ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి ఇంకో 2nd year చదువుతున్నాడు, పాప ఏమో ఇంకో 1st year చదువుతుంది. విద్యార్థి థ్యాంక్ యూ శ్రీను. టీచర్లందరికీ నమస్కారం అండి. నా పేరు రెంటపల్లి శివయ్య అండి. నన్ను అందరూ రెంటాలంటేనే వాళ్ళు. నాకు ఇక్కడ టీచర్లు మాస్టర్లు అందరూ భయమేనండి, హిందీ టీచర్ గారు తప్ప. లాస్ట్లో ఉన్న లెక్కల మాస్టర్ గారు అయితే ఒకసారి ఫేవర్ అని మా అమ్మగారిని తీసుకొచ్చానండి. మా అమ్మగారిని తీసుకొస్తే ఇంటి దగ్గర ఫేవర్ ఉంది, కానీ మాస్టర్ దగ్గర వచ్చేసరికి ఫేవర్ అయిపోయింది. నేను రైల్వేలో చేస్తున్నానండి. ప్రజెంట్ కొండపల్లి మా నేటివ్ ప్లేస్ డ్యూటీ కూడా అక్కడే అండి. నాకు ఒక పాప 5th class చదువుతుంది. థ్యాంక్ యూ శివయ్య. కొంచెం చిన్నగా చెప్పండి. థ్యాంక్ యూ రాఘవరావు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటిది నేను ఇంటర్నెట్లో సీనియర్ టెక్నీషియన్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్ యూ సో మచ్. హుస్సేన్ థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. వేదిక పైన ఉన్న ఉపాధ్యాయులకి నా నమస్కారం. మా సహ విద్యార్థులు విద్యార్థులుగా అందరం మనం చదువుకోవడం జరిగింది. 98-99 సంవత్సరానికి గాను నాకు ఫోన్ చేసి మిత్రుడు సాగర్ చెప్పాడు, అంటే 25 సంవత్సరాల క్రితం మనం చదువుకున్నాం, 25 ఏళ్ళు అయింది ఇప్పటికీ అని. అంటే వీళ్ళందరూ మనకు సంబంధించిన కుటుంబ విషయాలు చెప్తూ ఉంటే, ఇప్పుడు మన పిల్లలు అందరూ కొంతమంది బీటెక్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, కొందరు పాస్అవుట్ అయ్యి జాబ్ కూడా చేస్తున్నారంటే వాళ్ళు కూడా మనం చదువుకున్నటువంటి వయస్సుని దాటి ఉన్న తర్వాత మనందరం ఇక్కడ కలవడం నిజంగా మనందరికీ చాలా గొప్ప.
దీన్ని మనందరికీ దగ్గరికి తీసుకొచ్చిన నాకు కోఆర్డినేట్ చేశారు మరి సాగర్తో పాటు చేసిన మిగతా ఫ్రెండ్స్కి ఇక్కడ వచ్చిన మీ అందరికీ మిగతా వాళ్ళు ఎవరున్నారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మామూలుగా మనందరం అంటే నేను ఒక పోయిట్ చదివాను చేతన్ భగత్ గారిది. ముందుగా నా గురించి చెప్పాలి, నేను చాలా తక్కువ మందికి తెలిసి ఉంటాను. నేను 8th నుంచి 10th వరకు మొలపాడు ఎఫ్ఐహెచ్ స్కూల్లో చదవడం జరిగింది. దానికి ముందు లయోలా స్కూల్లో చదువుకున్నాను. నేను ఇక్కడున్న కొద్దిమంది వాళ్ళ పేరు చెప్తే ఇప్పుడు మేమందరం వెనక కూర్చునేవాళ్ళం. పూర్తిగా స్కూల్లో కంటే గ్రౌండ్లో ఎక్కువ, సినిమా హాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళం. మేమందరం హైదరాబాద్ నుంచి సైకిల్ తొక్కుంటూ ఒక 5-6 ఫ్రెండ్స్, లేదండి నేను 7th తర్వాత వచ్చాను. 8th నుంచి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్న నలుగురు నాకు తెలుసును, ఇంకా కొంతమంది టీచర్లు కూడా నాకు వినక్తి ఉంది. మేమందరం సైకిల్ తొక్కుంటూ నలపాడు వచ్చేవాళ్ళం. వాస్తవంగా మా నాన్నగారు, మా బంధువులు, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నా మీద జోక్ వేసేవాడు. అరే మెంగాతాల నుంచి నలపాడు వచ్చినంతసేపు నువ్వు క్లాస్లో ఉండలేదు, వచ్చినంతసేపు అన్నా మనం దీంట్లో ఉండాలని మధ్యాహ్నం దాకా ఉండి ఎక్కువసేపు మేము గ్రౌండ్స్కి వెళ్ళి క్రీడ ఆడుకోవడం జరిగేది. బట్ అవి చాలా బాగా అనిపించేవి. చాలా మంది చెప్పుకునేవాళ్ళం. ఇట్స్ మై సెల్ఫ్, నా పేరు బాలాజీ రంగకుమార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా వృత్తికి సంబంధించిన కోర్స్ నేను చదివాను. దాని తర్వాత నేను డిస్టెన్స్లో బీకామ్ కూడా పూర్తి చేశాను. నేను పీటీడీలో చీఫ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి వైద్యుల్లో నేను కూడా ఒకరిని. అంటే ఒక గొప్ప టెక్నికల్గా చదువుకున్నటువంటి ఇంజనీర్కి మనకి హైదరాబాద్ హైటెక్స్లోనో లేకపోతే మనం వీరాంజనేయులు చేస్తున్నట్టు ఒక గొప్ప కంపెనీలోనో విప్రోలోనో చేస్తుంటే ఎంత గొప్ప గుర్తింపు ఉంటుందో, మా దాంట్లో పీపీటీలో వర్క్ చేయడం అంటే నిజంగా చాలా గొప్పదైంది. అది ఇక్కడ నేను చదువుకున్నటువంటి చదువు కూడా అక్కడ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మా అందరికీ నేను చదువుకున్న ఒక చేతన్ భగత్ బుక్లో ఆయన చెప్పేది ఏంటంటే ఆస్వాదన, అనుభూతి, ఈ రెండు చాలా గొప్పవి. ఈ రెండు డిఫరెంట్ ప్లేసెస్ అందిస్తాయి అని ఒక బుక్ రాశాడు. దాన్ని ఇంగ్లీష్లో పబ్లిష్ చేస్తే ఓల్డ్ లెవెల్లో చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా సేల్ అయ్యింది. దాని గురించి బీబీసీలో వీటన్నిటిలో సుమారు ఒక 2-3 days కంటిన్యూగా డిబేట్ చేశారు. అంటే ఏంటి దీంట్లో ఇంత డెప్త్ ఉందా. ఇప్పుడు యాక్చువల్గా మా వాళ్ళందరూ కంబైన్డ్ స్టడీస్ అని పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు 90s 2000 మధ్యలో ఈ కంబైన్డ్ స్టడీస్ అన్ని ట్యూషన్లో జరిగేది, లేదా ఇంట్లో కూర్చొని దగ్గరగా ఒక చోట నుంచి వచ్చే నలుగురు కూర్చొని చదువుకోవడం జరిగేది. మేము కూడా వెంకటాయపాలెం నుంచి రాంబాబు, నాగరాజు, హైదరాబాద్, రవి ఇట్లా ఒక 7-8 మంది కలిసి వచ్చేవాళ్ళం స్కూల్కి. ఈ కంబైన్డ్ స్టడీస్ లేని వాళ్ళు ట్యూషన్కి వెళ్ళడం జరిగేది. ఆ పాయింట్ ఆయన తీసుకొని ఆ బుక్ రాశాడు. ఇప్పుడు ఆస్వాదన, అనుభూతి రెండు డిఫరెంట్ మా లోపల ఉండేటటువంటిది. ఈ ఆస్వాదించడం అనేది ప్రతి ఇంటిలో ఒక కిచెన్లో స్టార్ట్ అవుతుంది. వంటగదిలో తన తల్లి కానీ, భార్య కానీ, తనకు తెలిసిన వాళ్ళే కానీ తను చేసేటటువంటి కిచెన్లో ఉండేటటువంటి గొప్ప వంటకం అతను చాలా గొప్పగా ఆస్వాదించడానికి వీలుగా చేస్తుంది. అంత గొప్పదైనటువంటి ఫీల్ మళ్ళీ ఎక్కడ కలుగుతుంది అని ఆ బుక్ రాసిన తర్వాత చెప్పాడు. ఆ అనుభూతి తర్వాత పొందే అనుభవం మళ్ళీ ఒక పాఠశాలలోనే కలుగుతుంది. ఆ పిల్లవాడు అంటే వాడు చదువుకున్న తర్వాత డిఫరెంట్ టైప్స్లో మెచ్యూరిటీ అనేది వస్తుంటుంది. 10 years అప్పుడు ఆయన చెప్తాడంటే, ఆ కవి చెప్తాడు, 10 years అప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు మన తండ్రిని అడిగేటటువంటి బొమ్మ వేరేగా ఉంటుంది మనం ఆడుకోవడానికి. అదే పిల్లవాడు 13-14 ఏళ్ళు లేదా కొంత దాటిగానే సైకిల్ కావాలని అడుగుతాడు. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి డిఫరెంట్ అయినటువంటి టూల్స్ కావాలంటాడు మన స్కూల్కి వెళ్ళేటప్పుడు. 16 దాటి కాలేజీలోకి రాగానే తను యువకుడు అయ్యాడని గుర్తించి బైక్ కావాలని అడుగుతాడు. అదైన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండేటటువంటి అభివృద్ధి అంటే ఒక్కొక్కరు ఇప్పుడు మనం ఎట్లా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఎలా మనం అందరం ఉండిపోయామో దాన్ని అనుసరించి దానికి సంబంధించిందే నాకు కావాలని అడుగుతాడు. దీని తర్వాత ఎసెట్స్ అడుగుతాడు. ఎసెట్స్ అయిపోయిన తర్వాత ఆ పిల్లవాళ్ళు ఉండే మెచ్యూరిటీని బట్టి తనకు ఒక గుర్తింపు కావాలనుకుంటాడు అని ఆయన చెప్పుకుంటూ వెళుతూ
దీని మూలం పడేటటువంటిది ఒక పాఠశాలలోనే పడుతుంది అని చెప్పారు. అలాంటి పాఠశాలకి సంబంధించి మనందరినీ సుమారు మనందరం వయసు చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడకపోయినా 40వ దశకంలో 40కి నియర్గా ఉన్నాం, 40+ ఉన్నాం అందరం. అలాంటి టైంలో మళ్ళీ మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన సాగరు మామూలుగా వీళ్ళు రావడం మీ అందరం రావడం బయటికి సహజంగా జరిగేది. ఆడవాళ్ళు స్టూడెంట్స్గా ఉన్న మీరు కూడా అందరినీ కలవాలని ఇక్కడికి రావడం గొప్ప విషయం. మనం అందరినీ అనుసరిస్తూ మనం చదువుకునేటప్పుడే 50+ ఉన్నటువంటి టీచర్స్ నాకు తెలిసి హెడ్ మాస్టర్ గారు వాళ్ళు ఏం తింటున్నారో చెప్తే మనం కూడా ఫాలో అయ్యాం. నేను మహేష్ గారిని ఒక సందర్భంలో కలిశాను. ఆయన అడిగాను అనమాట, అంటే చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన. అడిగే సార్ మీరు బియ్యం ఎక్కడ కొనుక్కుంటారు చెప్పండి సార్, మేము కూడా తెచ్చుకుంటాం, మేము కూడా అలానే ఉంటాం. అట్లానే హెడ్ మాస్టర్ గారు మనం చూసినప్పుడు ఎలా ఉన్నారో వారు కూడా ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. మనం కూడా వాళ్ళు ఈ ఏజ్లో మనం అందరినీ చూడాలి, అంటే మన పురోగతి మన ప్రగతి ఎలా ఉందని మన ద్వారా వినడానికి వచ్చిన వాళ్ళందరి సుమనస్కతికి పెద్ద గ్రేట్ హార్ట్కి నేను విష్ చేస్తూ, నేను తెలియనటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు తెలుస్తుంటే ఇప్పుడు నాతో చదువుకున్నటువంటి నా ఫ్రెండ్స్కి నేను ఈ రోడ్డుకి వచ్చి సుమారు 15 years అయింది. మళ్ళీ నన్ను గట్టిగా ఇక్కడికి పిలుచుకొచ్చి పట్టుకొని గట్టిగా లాగిన చైతన్య, సాగర్ ఇంకా మిగతా ఫ్రెండ్స్కి ఈ అకేషన్ మనందరికీ మళ్ళా రీయూనియన్ అవడానికి ఉపయోగపడాలని నేను మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. Thank you, Babaji Annagali. Thank you. Next, last but not least, Kajalari, come.